కాకుండా తప్పు డాక్యుమెంట్లతో లాయర్ల కింద చేస్తున్నారు. వీళ్ళు వేసేటటువంటి దిక్కుమాల పిటిషన్లతో ఒక ఇది తయారవుతుంది. దాన్ని అతను తప్పుపట్టింది. మీలాంటి వాళ్ళకి ఒక పద్ధతి పాడు లేదు, బుద్ధింకలా తయారయ్యారని. దాన్ని వీళ్ళు ఏం చేశారు, టోటల్ యువతనన్నారని ఇంటర్ప్రిటేషన్ చేశారు. అది చీఫ్ జస్టిస్ అంటే వీళ్ళకి ఏంటంటే గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నది, ఇదివరకు జ్యుడిషియరీ బెదిరేది, ఉద్యమాలకు బెదిరేది. అయోధ్య రామ మందిరం తీర్పు 100 సంవత్సరాలు లేట్ కావడానికి కారణం ఏంటంటే జ్యుడిషియరీ భయం. ప్రభుత్వాలు సార్ మీరు కనుక తీర్పు ఇచ్చేస్తే ముస్లింలు అందరూ తెరబడిపోతారు, దేశంలో సివిల్ వార్ వచ్చేస్తుంది, తీర్పు ఇవ్వద్దని చెప్తుండేవాళ్ళు. కోర్టులు కూడా మనం ఇచ్చే తీర్పుల వల్ల అంతెందుకులేని ఆగిపోయినాయి. అయోధ్యది అట్లాగే జరిగింది, అనేక ఇష్యూస్, త్రిబుల్ తలాక్లు కానీ ఇట్లాంటివన్నీ అట్లాగే జరిగింది. లేకపోతే ఏ దేశంలోనన్నా సరే చిన్న పిల్లని తీసుకెళ్ళిపోయి 18 ఏళ్ళు దాటనటువంటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి 80 ఏళ్ల ముసలోడు చేసుకుని తీసుకెళ్ళిపోతుంటే దానికి ఏకంగా ఏది కోర్టే అంటే ఒక పైలట్ కంప్లైంట్ ఇస్తే రాజీవ్ గాంధీ టైంలో ముస్లింలు ఫీల్ అవుతారని రాజ్యాంగ సవరణ చేసి 18 సంవత్సరాల వయసు మహిళలకి అన్నటువంటిది ముస్లింలకు వర్తించదని చట్టం చేశాడు ఆయన. 18 వాళ్ళు ఇష్టం వచ్చిన ఏజ్లో పెళ్లి చేసేయచ్చు ముస్లింలు, కాబట్టి రజస్వాలు అవ్వాలంతే. అదే హిందువులకి వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా 18 ఏళ్ళు లేకపోతే తల్లిదండ్రులు శిక్షార్హులు,